అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరీమణులారా, ఈరోజు కొంతమంది పెద్దలు గతంలో ఆడే మాటలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, మంచి పేరు ప్రత్యక్షలు ఉన్నటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రానికే నెంబర్ 1 అనిపించుకునే వాళ్ళ మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని నెమరు వేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే పెద్దల మాట సద్దన్న మూట అంటారు కనుక ఆ పెద్దలు ఆడే మాటలు మనం ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుంటే మనకి చాలా అర్థమవుతాయి. చాలా విషయాలు అర్థమవుతాయి, అంగీకరిస్తాం. మరి ఒక పెద్ద మనిషి అన్నాడు, ఈ రాష్ట్రానికి నేను పేదలకి పెద్దన్ననయ్యి వాళ్ళ అన్ని సమస్యలను కూడా నేను పరిష్కరిస్తాను, వాళ్ళకి అవసరమైనటువంటి ఆర్థిక వనరులని సమకూరుస్తూ వాళ్ళ ఇంటికే పంపిస్తానని చెప్పేసి పెద్ద ప్రగల్భాలు పలికారు గతంలో. దానికి సంబంధించి ఇంకో పెద్ద మనిషి ఏమన్నాడో తెలుసండి, ఎవడ బాబు సొమ్ము నువ్వు పంపిణీ చేస్తావు, నువ్వు పెద్దన్నలాగా ఎలాగ వ్యవహరిస్తావు, పేదలకు పెద్దన్నలాగా పెన్నిదిలాగా ఎలాగ ఉంటావు, నువ్వు కోట్లకు పడగెత్తేటోడివి, నువ్వు పేదవాడు ఎలాగవుతావు, నువ్వు పంచిన డబ్బంతా అది ప్రజాధనమే, ప్రజలు పన్నులు ఇచ్చి కట్టిన డబ్బే కదా, ప్రజల దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బే కదా, నీ సొంత డబ్బు, నీ జమానా, నీ ఖాతాలో డబ్బు ఏమైనా ప్రజలకు పంచుతావా అని చెప్పేసి ఒక పెద్ద మనిషి అన్నాడు. ఈ మాట్లాడిందల్లా ఎవరో తెలుసండి, మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మన పేదలందరికీ పెద్ద అన్నట. ఆహాహా, ఏమి నమ్మపలుకుతారు, ఏం మాట్లాడుతారు. నేను ఒక పేదవాడిని, మీ అందరికి పెద్దన్నలాగా ఉండి ఈ పేద కుటుంబాలన్నింటిని ఉద్ధరిస్తాను, మీ ఇంటికి డబ్బులు పంపిస్తానని చెప్పేసి ఒకరోజు ప్రగల్భాలు పలికారు. మీకు గుర్తుందో లేదో, సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయింది, పత్రికల్లో కూడా చాలా వైరల్ అయింది. తగుదనమ్మా అని చెప్పేసి అప్పుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఎవడ బాబు డబ్బు నువ్వు పంచుతావు, అది నీ సొత్తా, నీ ఖాతాలో డబ్బా, అది నీ సొంత డబ్బా, ప్రజలు దగ్గర నుంచి వసూలు చేసిన పన్నుల రూపంలో వసూలు చేసి వచ్చిన డబ్బే కదా నువ్వు పంచుతానన్నది, నువ్వేం దానా ధర్మాలు చేస్తానవా, ధర్మం చేస్తానవా అని చెప్పేసి చెప్పారు. అంటే ఇప్పుడు చూసుకుంటే ఒకరి మీద ఒకరికి అంత ప్రేమ కాదు, అభిమానం. ఆయన 10 ఏళ్ళు అసెంబ్లీలో చెప్తారు, 10 ఏళ్ళు ఇంకా ముఖ్యమంత్రికి ఉండాలి, 2047 వరకు కూడా ఉండాలి, మిమ్మల్ని సీఎంగా చూడాలని చెప్పేసి ఆయన అన్నాం. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా గొప్పవాడు, నాకెంతో సహకరించాడు, సాయం చేశాడని ఈయన పొగడతలు పలకడం. ఇదంతా చూస్తే ఉన్నవి లేనివి కల్పించుకొని ప్రజలకి గుండె సున్నా చూపిస్తా ఉన్నారు.